ఉండి సరే నువ్వేమరా మనం వచ్చింది ఈ ప్రోగ్రామ్కి దానికి ప్రోగ్రామ్ గత 6 సంవత్సరాలుగా కాంగ్రెస్ అమ్మవారి క్యాలెండర్ టౌన్ డ్యూటీకి ఓపెన్ చేస్తూ ఆవిష్కరిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే నాకు ముఖ్యమైన వ్యక్తి నాకు అత్యుడు కళ్యాణ్ రెడ్డి గారు రావడం సో కార్యక్రమం ఇప్పటికే రెడీ అయిపోయింది. ముఖ్యంగా అందరికీ చేస్తాను. కళ్యాణ్ రెడ్డి గారు సుధాకర్ మహేష్ కళ్యాణ్ ఎంఆర్ ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక మాట మాట్లాడుతున్నాను. 6 సంవత్సరాల క్రితం నేను ఈ చాముండి టీవీ అనే ఛానల్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు నా అదృష్టం కొద్దీ కళ్యాణ్ రెడ్డి గారితో నేను కాశీకి జర్నీలో ఉన్నాను. కాశీకి పోతున్నాను. మొదట అన్నగారు డిస్కస్ చేయడం జరిగింది. అన్న ఇట్లా 6 సంవత్సరాలు కదా అన్న ఇట్లా చాముండి టీవీ ఒక ఛానల్ న్యూస్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటాను. ప్రస్తుతానికి యూట్యూబ్ టెస్ట్ ఛానల్ రన్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చేయమ్మా, ఏం కావాలని నేను చేస్తాను, ఏం కావాలని ఏ విధంగా కావాలని నేను చేస్తాను. ఇంకో ముఖ్య విషయం కళ్యాణం గురించి చెప్పాల్సిన ముఖ్య విషయం నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులకి వాళ్ళ సేవ గుర్తించి వాళ్ళకి ప్రశంసా పత్రాలు అందజేసిన మొదటి వ్యక్తి మా కళ్యాణ్. అదేవిధంగా జర్నలిస్టులు అంటే నేను జర్నలిస్ట్ కాబట్టి నేను జర్నలిస్ట్ తరఫు మాట్లాడుతున్నాను. అన్న చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. నేను జర్నలిస్ట్ తరఫునే మాట్లాడుతున్నాను. అట్లాగే ఏ జర్నలిస్టు ఇది నాకు ఇబ్బంది అని ఇంటికి పోతే వాళ్ళకి ప్రతిదీ వాళ్ళ హాస్పిటల్స్ కానీ వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు కానీ ఏవైనా దగ్గర చూసుకున్నవి చాలా చూశాను. నేను మాట్లాడుతూనే చాలా చూశాను. అన్నకి జర్నలిస్టులకి ఈ విధంగా సాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. 6 సంవత్సరాలు ఈ జర్నీ అన్న ప్రోగ్రాంతోనే స్టార్ట్ చేశాను. చాలా మందికి ఒక అపోహ ఉంది. ఈ అపోహ అన్న కొంచెం పర్మిషన్తో మాట్లాడతాను. ఇవి పెట్టు, అవి పెట్టు, ఇవి పెట్టద్దు, ఇవి చేయదు, ఒక్క మాట కూడా మాట్లాడతాను. నాతో కదా ఎవరితో మాట్లాడను. ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి. కనీసము తన వార్త సొంత అన్న వార్తే నాకు చెప్పడం. నేను ఎత్తుకొని పోవాల్సిందే. అన్న వార్త పెట్టాలని నేను ఎత్తుకొని పోతాను. అది ఆ అపోహ మాత్రం అందరికీ ఈ కార్యక్రమాన్ని చెప్పుకోవాలి. చాలా మందికి అపోహ ఉంది. ఛానల్ మీద కానీ ఇంకో జర్నలిస్ట్ ఏ జర్నలిస్ట్కి చెప్పింది నేను కోర్టు వెళ్ళలేదు. అట్లాగే వీరేంద్ర గారు నా 6 సంవత్సరాల క్యాలెండర్ ఓపెనింగ్కి వీరేంద్ర గారు ప్రతి క్యాలెండర్ ఓపెనింగ్కి పిలిచిన వెంటనే ఆడకుండా వచ్చారు. వీరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కిషోరన్న కూడా ప్రతి కార్యక్రమం కిషోరన్న ఒక ప్రత్యేకత ఏంటంటే
కింద స్థాయి జీరో స్థాయి వ్యక్తి, జీరో అంటే తప్పు అనుకోవద్దు, జీరో స్థాయి వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు అమ్మ అమ్మ అనే మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చి మాట్లాడతారు. ఆ విషయంలో అన్న విషయంలో నేను ఆ విషయంలో వెరీ హ్యాపీగా ఉన్నాను. రామాయణ మహేష్ స్వామి గారు ఛానల్ బాగుంది, ప్రతిసారి ఇలా చేయబడి ఎలా బాగుంది, ఎంత బాగుంది, ఇది కవరేజ్ ఎంత బాగుంది, లైవ్ కవరేజ్ బాగుంది, ఎంకరేజ్మెంట్ ప్రతిసారి కనపడిన ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్నారు స్వామి. రామాయణ మహేష్ స్వామి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్ నాట్లో రిలీజ్ మా సుధాకర్ ఉండదు, సుధాకర్ ప్రతి సంవత్సరం క్యాలెండర్కి సుధాకర్ వస్తారు. మా సుధాకర్ ఫోటోలు అయినా క్యాలెండర్ కూడా ఉండదు, ప్రతిసారి క్యాలెండర్లో సుధాకర్ ఫోటో పెట్టండి. నేను నాకే అన్న ఫోటో పెట్టుకోవడం నేను ఆలోచన భావిస్తున్నాను. సుధాకర్ కూడా ధన్యవాదాలు. తహసీల్దార్ గారు పాపం చాలా నా కరెక్ట్గా పంచువాలిటీ ఉంటే ప్రోగ్రామ్ షెడ్యూల్ సరిగ్గా వేసుకోకపోవడం వల్ల పాపం తహసీల్దార్ గారు అరగంట వెయిట్ చేసి సారీ. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదట మాట్లాడుతున్నాను. ప్రజలకు, రంగపట్నం ప్రజలకు, మండల ప్రజలందరూ కూడా నమస్కారములు. ఒక టీవీ ఛానల్ లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో వస్తున్న మీడియా కూడా నిష్పక్షపాతంగా ఒక పని చేయడం అంటే అది అంత సులువు కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. పెద్ద అంటే అత్యున్నత స్థాయి మీడియా సంస్థల నుంచి కింద స్థాయి మీడియా సంస్థల వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు పడుతుంటారు. అదేవిధంగా రకరకాల రాజకీయ ఒత్తిళ్ళు కానీ లేదంటే సాధారణ ఆర్థికమైన వ్యాపారమైన ఇబ్బందులు కానీ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు.